అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, సంక్షేమ అభివృద్ధి ఫలాలు త్వరితగతిన అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేశారు. వరాల జల్లులు కురిపించారు. 3 కేబినెట్ మంత్రులు, 4 మంత్రుల పర్యటనతో ఒక సభ జరిగింది. ఇక్కడ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు 4 లైన్ల రహదారిని మంజూరు చేస్తూ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వరాల జల్లులు కురిపించారు. అది కాస్త ఇనాగ్రేషన్ అయింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఇలాకాలో అడుగుపెట్టి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. 250 పడకల ఆసుపత్రితో కూడినటువంటి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆసుపత్రిని మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ కోరితే ఏదైనా ఇవ్వడానికి సిద్ధమన్నారు. పీజీ మెడికల్ కళాశాల సైతం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు పొన్నం ప్రభాకర్ని గెలిపించడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రులందరూ సైతం. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశాం. అలాగే పలు అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలు నిరంతరం చేయడానికి, ప్రజలకి అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలంతా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళని ఉద్దేశించి మంత్రులు ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అలాగే అన్ని రకాల అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ తమకు ఏది చెప్తే అది చేయడానికి, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటాము, సిద్ధంగా ఉంటామని చెప్పి మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హుస్నాబాద్ రూపురేఖలు మారడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా నా వంతు ప్రయత్నం చేస్తానని పొన్నం ప్రభాకర్ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించడం జరిగింది. పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, అలాగే తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా అధికారులు సైతం ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ స్థానిక ప్రజల్లో ఒక సంబరాలు నెలకొన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సంవత్సరంన్నర హుస్నాబాద్ యొక్క అభివృద్ధి అంశాన్ని ఒక్కసారి మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు, ఏ ఒక్క శాఖను వదలడు, ఎక్కడ నిధులు వదలడు. ఇది నా హుస్నాబాద్, నా హుస్నాబాద్, నా హుస్నాబాద్కి ఇది కావాలి అని మొండికి కూర్చుంటాడు. మీరు గౌరవి ప్రాజెక్టే తీసుకుందాం, లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం. హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్, హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి 30 పడకలు 50 పడకల హాస్పిటల్. ఈరోజు 50 పడకల హాస్పిటల్ పోయి 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతోటి 50, 150 మరియు MCH అంటే 250 పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్కు అవసరమా? ఆ ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యము, పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అది నా బాధ్యత, నా సర్కారు బాధ్యత. నేను సేవలు అందించాలి. సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే, ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము, ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం. శాతవాహన యూనివర్సిటీ 2009లో వస్తే 2006లో వస్తే 2006, 2016, 2025 అంటే సుమారు 19 సంవత్సరాలకు మీకు ఈరోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది. రావాలి. ఈరోజు ఇక్కడ వారు పట్టుబట్టి అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా
హుస్నాబాద్ నుంచి సుందర్గిరి వరకు 75 కోట్లతోని మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా పనులు కూడా రేపెల్లుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందర్గిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎండ్బి శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల 162 కోట్ల రూపాయలతో 8 వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ కూడా 2 విషయాలు ఎక్కువ చెప్పకుండా మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నిరీక్షణ అవసరం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజాపాలన చేయండి అని చెప్పి మాకు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు. కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి. అకౌంట్లో పైసలు పడ్డాయా? రానప్పుడు రాలేదని, వచ్చినప్పుడు వచ్చినాయని చెప్పాలి కదా. ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అభివృద్ధి అధికారంలో లేదు. పండుగ చేసుకునేటువంటి ఆనాటి పూర్వ విద్యార్థులంతా మా హుస్నాబాద్కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం. ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన. రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగామ, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్లో ఉన్నటువంటి హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర్ అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేమడగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినారు. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను. 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాను సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి 22 కిలోమీటర్లల్లా 11 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా వచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవెల్లి గండిపల్లిలో నీళ్లు నింపుదాం. ఈ రైతులకు అందరికీ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్నాం మీ అందరి ఆశీర్వచనంతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.